సాధారణంగా మనం ఇళ్ళ చుట్టుపక్కల పార్కుల్లో చిన్న చిన్న బూడిద రంగు ఉడతలను చూస్తుంటాం. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఉడత ఎంత పెద్దగా ఎన్ని రంగులతో మెరిసిపోతుందో చూసారా? దీని పేరు మలబార్ జైంట్ స్క్వైరల్ లేదా ఇండియన్ జైంట్ స్క్వైరల్ అని కూడా దీనికి పేరుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దవిగా అందంగా ఉండే ఈ అరుదైన ఉడతలు మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఆ పరిసరాల్లో సందడి చేస్తూ పర్యాటకులను కట్టిపడేస్తూ ఉంటాయి. ఇవి పెద్ద పెద్ద చెట్లపైన జీవిస్తూ పండ్లు, గింజలను ఆహారంగా తీసుకుంటాయి. అయితే తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్ పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం సిమ్స్ పార్క్ పరిసరాల్లోని కొన్ని పండ్ల దుకాణాలు తాత్కాలికంగా మూతపడడంతో ఈ అందమైన ఉడతలు ఆహారం కోసం కిందికి వచ్చి వెతకడం ప్రారంభించాయి. చెట్ల కొమ్మలపై నుండి కిందకు వస్తూ ఇవి చేస్తున్న విన్యాసాలు, పండ్ల కోసం ఇవి పడుతున్న ఆరాటం అక్కడకు వచ్చిన పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. చాలామంది పర్యాటకులు ఈ అద్భుతమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. అసలు ఈ ఉడతల ప్రత్యేకత ఏమిటంటే ఇవి మన దేశానికి చెందిన అత్యంత అరుదైన వన్యప్రాణులు. వీటి శరీరంపై మెరూన్, బ్రౌన్, బ్లాక్, ఆరెంజ్ మరియు పర్పుల్ రంగులు కలిసి ఉండి ప్రకృతి ఒక అందమైన పెయింటింగ్ వేసినట్లు కనిపిస్తాయి. ఇవి సాధారణ ఉడతల కంటే చాలా పెద్దవి. ఒక ఉడత శరీరం దాదాపు 50 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీని తోకైతే శరీరం కంటే పొడవుగా ఉండి చెట్లపై బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి దాదాపు 1.5 కేజీన్నర నుండి 2.5 కిలోల వరకు బరువు ఉంటాయి. ఈ ఉడతలకు ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు దాదాపు 6 మీటర్ల దూరం వరకు ఈజీగా దూకే అద్భుతమైన సామర్థ్యం ఉంది. పశ్చిమ కనుమలలోని దట్టమైన అడవుల్లో ఎక్కువగా కనిపించే ఈ జీవి మహారాష్ట్ర రాష్ట్ర జంతువు కూడా. అయితే ప్రస్తుతం అడవుల నరికివేత వల్ల వీటి మనుగడ ముప్పు వాటిల్లుతుండడంతో వీటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీలగిరి కొండల్లో సందడి చేస్తున్న ఈ రంగుల ఉడతలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఉడతలను మీరు ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. ఈ విజువల్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. யார் பணம் கொடுத்தாலும் வந்து வாங்கிட்டு போவோம். யார் பணம் கொடுத்தாலும் வந்து வாங்கிட்டு போவோம். நான் இல்லை, நீங்கள் கொடுத்தாலும் வந்து வாங்கிட்டு போவோம். திரும்பி பணத்துக்கு இப்போ ரெகுலர் கொடுக்கணும். ஏதாவது பணம் கொடுக்கணும். தினேஷ் ஏதாவது கொடு. மலபார் ஸ்கூல் அது ஒரு பழம் இங்கே எடுத்துட்டு போயிட்டு பணம் கொடுத்தீங்கன்னா திரும்பி வந்துடும். இப்போ ஆமாம், பழம் இங்கே எடுத்துடுங்க. அதே வருவாது. ஆல்ரெடி ஃபஸ்ட் இந்த கடை இருக்கும்போது நம்ம தான் வந்து இதை எடிட் பண்ணோம். இங்கே வருவாது. அப்படியே இல்லைங்க. அப்படியே சொல்லி ஓகே ஓகே. ஃபஸ்ட்டு அதை எடுத்து போகுது. ஓ சூப்பர். இன்னொன்று கொடுங்க, இன்னொன்று கொடுங்க. கிட்ட கொஞ்சம் கிட்ட வந்து ஆமாம், எடுத்து 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 இன்னொரு கொடுங்க, இன்னொரு கொடுங்க. சரி கொஞ்சம் எடுங்க.
அப்படியே ஆ வா அப்படி காட்டு மூஞ்சிய காட்டு ஏய் அது மேலே ஏறி நான் சாப்பிடுறேன் நீட்டா அங்கே ஒரு பேசுங்க போன கீழே போறாங்க மாதிரி புரியுது குழம்பையா சூப்பர் பா ஆமா உறங்கி புடிங்க ஓடிங்க போற ஆமா பரவாயில்ல அவன் மேலே ஏறுறா தம்பி சூப்பர் போடா வீட்டுக்கு டைம் மலபார் திருவிழா பொண்ணு கடைசிதான் சரியா நல்லா பழகுது அது வளர்த்தாங்க மேலே பழகுது அப்படின்னு பழம் கொடுத்தாங்க டெய்லி வரும் காலையிலையும் மதியம் நீங்கள் 3 டைமும் வந்து சாப்பிடுவேன் யாரும் பணம் கொடுத்தாலும் வந்து வாங்கிட்டு போகணும் யார் பழம் மட்டும் வந்து வாங்கிட்டு போவோம் நான் இல்லை நீங்கள் கொடுத்தாலும் வந்து வாங்கிட்டு போவோம் திரும்பி பழத்துக்கு இப்போ ரெகுலர் வணக்கம் என் பேர் ஏ துரை நாங்கள் கண்டோச்சி மாவட்டத்துலேருந்து வந்திருக்கோம் நான் இங்கே வந்து 5 வருஷம் ஆகுது ஈடு வேலை செஞ்சுட்ருக்குறேன் இங்கே வந்து மராணியில் வந்து அழகுன்னு சொல்லுவாங்க அது மட்டும் வரும் பழம் கடையில் வந்து பழம் சாப்பிட்டுட்டு அது மட்டும் போயிட்டே இருக்கும் எப்பவுமே காலை மதியம் இரவு நேரம் ஈவினிங் டைமில் வரும் வந்து அது மட்டும் சாப்பிட்டு அது மாட்டி கிளம்பி போவோம் பெரியவங்கலேருந்து சின்னவங்களுக்கு யார் பழம் கொடுத்தாலும் சாப்பிடும் இது வாடிக்கையாகவே வச்சுட்டு இருக்காது இன்னும் நிறைய வரும் 4-5 அணிங்க வரும் இப்போதைக்கு 2-3 தான் வந்துட்டு இருக்குது அப்படியே வரும் போகும்